సత్యసాయి జిల్లా చిన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామంలో పింఛన్ల సొమ్ముతో ఉడాయించిన ఉద్యోగి. గ్రామ సచివాలయంలో పనిచేసే మహేష్ అనే ఉద్యోగి అక్టోబర్ 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి పింఛన్లను ఏం చేశాడంటే డబ్బు కొంచెం తక్కువగా వచ్చిందని చెప్పేసి వారికి సగం డబ్బులు ఇచ్చినాడు. తర్వాత ఏం చేసినా వాళ్ళతో బయోమెట్రిక్ కూడా వేయించుకున్నాడు. మరుసటి రోజు డబ్బులు ఇస్తానన్నాడు. మనోడు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు సెల్లు. పంచాయతీ కార్యదర్శికి పోయి చెప్తే బాధితులందరూ అతను ఏం చేశాడు, అతనికి ఫోన్ చేశాడు, స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మనోడు ఆ పింఛన్ల సొమ్ముతో మనోడు పారిపోయాడు. ఎంపీడీఓకి పోయి చెప్పినారంట. ఆయన ఉన్నతాధికారులకు చెప్తాను అని చెప్పాడంట. ఉద్యోగస్తులు దొంగతనాలు చేస్తే వాళ్ళకు శిక్షలు అనేటువంటివి ఏమీ ఉండవు అనమాట. మామూలు వ్యక్తులు చేస్తే సెక్షన్లు ఉంటాయన్నమాట. శిక్ష పడే సెక్షన్లు అవన్నీ అమలు అవుతాయి. ఉద్యోగస్తులు చేస్తే శిక్ష నుంచి తప్పించుకునేటువంటి సెక్షన్లు అమలు అవుతాయి అన్నమాట. అదే మ్యాజిక్.